మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న సేవా కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తే ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టడమే కాదు, ఎంతో మంది కళ్లల్లో వెలుగును నింపిన మంచి మనిషి చిరంజీవి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి రక్తదానం, నేత్రదానం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కోవిడ్ సమయంలో ఎంతో మంది ఆపన్నులకు నేనున్నానంటూ అభయ హస్తాన్ని అందించారు చిరు. సరైన సమయంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతోన్న అభాగ్యులను చూసి చలించిపోయిన చిరు 2 తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేశారు. లాక్డౌన్ వల్ల చిన్నాభిన్నమైన కొందరి జీవితాల్లో ఆశలను చిగురింపజేశారు. ముఖ్యంగా సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాలను అందించారు. ఇక సినిమాల్లో ఒక వెలుగు వెలిగి చివరి దశలో దీనావస్థకు చేరుకున్న ఎంతో మంది కళాకారులకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయాన్ని అందించారు. తన దృష్టికి వచ్చిన ఎందరో అభాగ్యులకు చేయూతనిచ్చారు. ఎంతో మంది ఆర్టిస్టులు కష్టాల్లో ఉంటే వారికి ఆర్థిక సహాయం చేశారు. స్టార్ హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగిన చిరంజీవి ప్రజాసేవలోనూ శిఖరం ఎత్తు అని నిరూపించారు. 1998 అక్టోబర్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి ఐ అండ్ బ్లడ్ బ్యాంకులతో సేవలు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల్ని ఇందులో భాగం చేశారు. చిరంజీవి చేసిన సేవా కార్యక్రమాల గురించి చెప్పాలంటే పుస్తకాలు సరిపోవు. ఆయనకు మిగిలిన హీరోలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వరదలు, ప్రకృతి వైపరీత్యాలు లాంటివి సంభవిస్తే క్రికెట్ టోర్నమెంట్లు పెట్టి లేదంటే విరాళాలు సేకరించి ఇలా డొనేషన్లు ఇచ్చేవారని చూసి ఉంటాం. కానీ చిరంజీవి మాత్రం తన సొంత కష్టార్జితాన్ని ఇస్తూ వస్తూ ఉన్నారు. రక్తదానం, నేత్రదానం అంటూ ఎంతో మంది ప్రాణాలను కాపాడి వారి మదిలో జై చిరంజీవగా నిలిచిపోయారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా చేసిన పనులే కాకుండా కరోనా సమయంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, ఆక్సిజన్ బ్యాంకులు, ఇలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ప్రపంచానికి తెలిసినవే. ఇంకా తెలియని, బయటకు రాని సహాయ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఎవరికి తెలియకుండా చేస్తున్న గుప్తదానాలు చిరంజీవిని రియల్ హీరో చేశాయి. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా పెద్దన్నెలా సహాయం చేస్తూ ఉన్నారు చిరంజీవి. ఇన్ని గొప్ప లక్షణాలున్న హీరో చిరంజీవి మాత్రమేనని మెగా ఫ్యాన్స్ కీర్తిస్తూ ఉంటారు. దట్ ఈస్ మెగాస్టార్.